హలో క్రియేటర్స్, మీకు గాని సబ్స్క్రైబర్స్ రావట్లేదనేసి మీరు బాధపడుతున్నారా? అయితే మీరు గాని ఈ 3 టిప్స్ గాని ఫాలో అయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబర్స్ అనేది ప్రతిరోజు వస్తూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ పెరగాలంటే దానికి ఇంపార్టెంట్ ఏందంటే మీరు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండాలి. సో యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండాలంటే మనం ఏం చేయాలి బ్రో? అయితే చాలా మందికి ఇలాంటి డౌట్ అయితే ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత నేను ఈ 3 టిప్స్ అనేవి చెప్తాను. దీన్ని గాని మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే డెఫినిట్‌గా మీకు ప్రతిరోజు నాలాగా 100 లేదా 50 లేదా 60 సబ్స్క్రైబర్స్ అనేది ప్రతిరోజు పెరుగుతూనే ఉంటారు. ఫస్ట్ అయితే ఇక్కడ లైవ్ వీడియో స్క్రీన్ వీడియో ఆన్ చేసి ప్రాపర్‌గా నేను చూపించి తర్వాత ఆ టిప్స్ ఏంటి, మన యూట్యూబ్‌లో ఎట్లా యాక్టివ్‌గా ఉండాలి ఏంటనేది క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో నేను ఇక్కడైతే చూడండి యూట్యూబ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా. అబౌట్ సెక్షన్‌లోకి వెళ్తున్నా. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి పోస్ట్స్ పై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే జస్ట్ 6 అవర్స్ ఎగో 2100 సబ్స్క్రైబర్స్ అనేది పెట్టాననమాట. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 9 అవర్స్ ఎగో నేను ఒక పోస్ట్ అని పెట్టాను. అంటే నేను వీడియో అప్లోడ్ చేసింది. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే 1 డే ఎగో చూడండి 2080 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. అంటే 2000. సో ఈ దాదాపు ఒక 40 సబ్స్క్రైబర్స్ అని నేను పెట్టలేకపోయానన్నమాట. జస్ట్ చాలా స్పీడ్‌గా పెరిగిపోయారు. చూస్తున్నారు కదా! ఒక డేకి 60 లేదా 100 సబ్స్క్రైబర్స్ అనేది ప్రతిరోజు వస్తూనే ఉంటారు. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 1 డే ఎగో 2060 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. అంటే ఈ ఒక్క రోజుల్లోనే ఎంత ఇక్కడ 80 ఇక్కడ 60 అంటే దాదాపు ఆహ్, ఫో 20 సబ్స్క్రైబర్స్ టోటల్ ఎంత కలిపి 80 లేదా 100 సబ్స్క్రైబర్స్ దగ్గరగా అవుతుంది. ఒక రోజుకి ఇన్ని సబ్స్క్రైబర్స్ అనేది వస్తూనే ఉంటారు. మీరు గాని ఇదే టిప్ ఫాలో అయ్యి యూట్యూబ్‌లో యాక్టివ్‌లో ఉంటే. కనుక ఎట్లా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ టిప్స్ ఏంటి, మనం యూట్యూబ్‌లో ఎట్లా యాక్టివ్‌గా ఉండాలి ఏంటనేది క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది మీ మంచి వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఏ వీడియో కావాలన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మీరు యూట్యూబ్‌లో ఉండాలంటే ఏం చేయాలి బ్రో? అయితే చాలా మందికి ఇట్లా అడగొచ్చు. సో ఇదే డౌట్ అయితే రావచ్చనమాట. కనుక యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాం. సో ఈరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ ఇదే టైంకి ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ 9:00కి వీడియో అనేది అప్లోడ్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9:00కి అదే వీడియో థంబ్‌నెయిల్ అనేది ఉంటుంది గదా! ఆ థంబ్‌నెయిల్ అనేది పిక్ చేసి దాని తర్వాత ఆ వీడియో లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది ఆ 2 తీసుకొని కమ్యూనిటీ పోస్ట్ అని పెట్టాలనమాట. సో అట్లా పెట్టడం వల్ల ఏందంటే నెక్స్ట్ డే ఆ ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేయకుండా ఇట్లా పెట్టారనుకోండి ఆ నెక్స్ట్ డే కూడా యూట్యూబ్‌లోనే యాక్టివ్‌లో ఉన్నట్టే. దాని తర్వాత మళ్ళీ ఈ సెకండ్ ప్రాసెస్ మీరేం చేస్తారంటే, ఇదే విధంగా మీకేదైనా సరే ఈ పీరియడ్‌లోనే ఒక 10 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారనుకోండి, మీరేం చేస్తారంటే, థాంక్ యూ సో మచ్ ఇట్లా మీకెంత సబ్‌స్క్రైబర్స్ వస్తే, ప్రతి 10 సబ్‌స్క్రైబర్స్‌కి ఒక కమ్యూనిటీ పోస్ట్ అని పెట్టండి. నేను ప్రతి వీడియోస్‌లో ఇదే చెప్పుకుంటూ వస్తున్నా. ఎందుకంటే, మన యూట్యూబ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటే, మన ఛానెల్‌కి అంత గ్రోత్ అనేది ఇస్తుందనమాట యూట్యూబ్ ఆల్గోరిథం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఆల్గోరిథంని అర్థం చేసుకొని, దాని తర్వాత మనం వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేసామంటే, స్లోగా మన ఛానెల్‌ని గ్రో చేస్తుంది అండ్ పుష్ కూడా ఇస్తుందనమాట. కనుక కమ్యూనిటీ పోస్ట్ పెట్టడం వల్ల లాభం ఏంటంటే యూట్యూబ్‌లో యాక్టివ్‌లో ఉన్నట్టు అండ్ యూట్యూబ్ మన ఛానెల్‌ని ఎట్లా అర్థం చేసుకుంటుందంటే పలానా క్రియేటర్ ఛానెల్ అనేది ప్రతిరోజు యూట్యూబ్‌లోనే యాక్టివ్‌లోనే ఉంటున్నాడు కనుక ఇతని ఛానెల్‌ని మనం కొత్త క్రియేటర్స్‌కి సజెస్ట్ చేద్దాం అనుకుని ఇట్లా ఆలోచించి మన వీడియోస్‌ని ఇంకా రికమెండ్ చేస్తూనే ఉంటది. సో ఎంతమందికి రికమెండ్ చేస్తే అందులో అట్‌లీస్ట్ ఎంతో కొంతమంది చూసారనుకోండి సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు కదా! మన వీడియోస్ నచ్చిందనుకోండి. ఇంకా వాళ్ళు చూస్తున్న కొలది ఇంకా కొత్త క్రియేటర్స్‌కి. ఈ విధంగా యూట్యూబ్ ఆల్గోరిథం వర్క్ అవుతుంది. కనుక యూట్యూబ్‌లో యాక్టివ్‌లో ఉండడానికి ట్రై చేయండి. సో లాస్ట్ ఫైనల్ ప్రాసెస్ ఏందంటే, ఈ 2 మీరు అంటే థంబ్‌నెయిల్ ఇట్లా పెట్టడం అండ్ సబ్‌స్క్రైబర్స్‌ని ఇట్లా కమ్యూనిటీ పోస్ట్ అని పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకో వీడియో అనేది అప్‌లోడ్ చేస్తారు. సో అప్‌లోడ్ చేసే ముందు మీ ఛానెల్ అనలిటిక్స్‌కెళ్ళేసి మీరు ప్రాపర్‌గా అందులో గ్రాఫ్ అనేది చూపిస్తుంది కదా! ఏ టైంలో ఎంతసేపు చూసారనుకోని అది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ చూసిన టైం అనేది పిక్ చేసి నెక్స్ట్ డే అదే టైంకి ఆ వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. అట్లా అప్‌లోడ్ చేయడం వల్ల మనకు లాభం ఏంటి బ్రో? ముందు డే మనం ఒక టైంకి అప్‌లోడ్ చేసాం కదా! నెక్స్ట్ అదే టైంకి మేము కూడా నెక్స్ట్ డే అప్‌లోడ్ చేస్తాం అనుకుంటే మాత్రం నో ప్రాబ్లమ్. బట్ అక్కడ ఎక్కువ మంది చూసిన టైం గాని మీరు పిక్ చేసి అప్‌లోడ్ చేశారనుకోండి, ఆ టైంలోనే మీకొచ్చిన వ్యూవర్స్ అనేది యాక్టివ్‌లో ఉంటారు కనుక, మీరు వీడియో అనేది అప్‌లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ ఎళ్తుంది. దాని తర్వాత ఫటాఫట్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిన వెంటనే వాళ్ళు వెంటనే క్లిక్ చేసి చూస్తారు. అరే! మనం సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఛానెల్ క్రియేటర్ అనేది ఏదో ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేశారు. సో వీడియో అనేది ఇన్ఫర్మేషన్ ఏంటనేది చూద్దాం అనుకోని ఇట్లా ఓపెన్ చేసి
చేసి చూస్తారు. ఇన్ఫర్మేషన్ గాని వాళ్ళకి అట్రాక్ట్‌గా అనిపించిందనుకోండి, పూర్తిగా చూసేస్తే ఇంకా కొత్త కొత్త క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తూనే ఉంటుంది. దానివల్ల ఏందంటే సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. ఎంత కొత్త క్రియేటర్స్‌కి మీ వీడియో సజెస్ట్ చేస్తే అంత ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే మీ వీడియో అనేది నచ్చే కొలది ఇంకా సబ్‌స్క్రైబ్ చేస్తూనే ఉంటారు కనుక. సో, ఇట్లా అన్నమాట. వీడియోస్ అనేది ఈ టిప్స్ అనేది ఫాలో అయితేనే మనకు సబ్‌స్క్రైబర్స్ అనేది వస్తారు. అంతేగాని ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఏముండవు. అలా అనేసి కొన్ని సెట్టింగ్స్ అనేది మాన్యువల్‌గా యూట్యూబ్ ఇచ్చింది కనుక మనం దాన్ని ప్రాపర్‌గా సెటప్ చేసుకోవాలి. వాటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో ఆల్రెడీ నేను పెట్టాను. మన ఛానెల్‌కెళ్ళి చెకౌట్ చేయండి. లేదా ఎండ్ స్క్రీన్‌లో ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో చూడండి మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఫుల్ రీసెర్చ్ చేసి అది వర్క్ అయితేనే మీ దాకా తీసుకొస్తాను. మీకు లైవ్ ప్రూఫ్ ఇక్కడ చూపించాను కదా! ప్రతిరోజు 60 లేదా 100 లేదా 80 ఇట్లా పెరుగుతూనే ఉంటారనమాట సబ్‌స్క్రైబర్స్ అనేది. మీరు ఇలాంటి టిప్స్ ఫాలో అయితేనే సబ్‌స్క్రైబర్స్ అనేది మెల్లిగా గ్రోత్ అవుతారు. అండ్ మన యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటేనే మన ఛానెల్ కూడా గ్రో అవుతుంది. సో, సబ్‌స్క్రైబర్స్ వెంటనే వచ్చేయాలంటే మాత్రం కుదరదనమాట. కనుక ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టైప్ వీడియో కావాలన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా ఆ కామెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.